దేశంలో ఎంబీబీఎస్ సీట్ల విషయంలో అసమానతలు పెద్ద ఎత్తున ఉన్నాయంటూ పార్లమెంటరీ కమిటీ తేల్చింది. ఎంబీబీఎస్ సీట్ల విషయంలో రాష్ట్రాల మధ్య తీవ్ర అసమానతలు ఉన్నాయి. పార్లమెంటరీ స్థాయి సంఘం తేల్చి చెప్పింది. కొన్ని రాష్ట్రాలు ఎక్కువగా, మరి కొన్ని రాష్ట్రాలు జాతీయ సగటు కంటే తక్కువగా సీట్లు ఉండటం మీద విచారం వ్యక్తం చేసింది. దేశంలో సగటున ప్రతి 10 లక్షల జనాభాకి 75 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో 150 దాకా, పుదుచ్చేరిలో 2000 చొప్పున సీట్లు ఉన్నాయి. బీహార్ లో 10 లక్షల జనాభాకి అత్యల్పంగా 21 సీట్లే ఉంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి జాతీయ వైద్య కమిషన్ చొరవ చూపాలని 10 లక్షల మంది జనాభాకి 100 కంటే తక్కువ సీట్లు ఉండే రాష్ట్రాల్లో కొత్త కాలేజీలు ఏర్పాటు చొరవ తీసుకోవాలని స్థాయి సంఘం సూచించింది. జాతీయ నివేదికలో ఇతర సిఫార్సులు కొత్త వైద్య కళాశాలకు ఏటా 50, 100, 150 ఎంబీబీఎస్ సీట్లకు మాత్రమే అనుమతిస్తున్నారు. కాలేజీ కొత్తదా పాతదా అనే దాంతో సంబంధం లేకుండా మౌలిక వస్తువులు, బోధనా సిబ్బందిని పరిగణలో తీసుకుని దశల వారీగా గరిష్టంగా 250 సీట్ల వరకు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వమని సూచించారు. వైద్య సౌకర్యాలు పెద్దగా లేని జిల్లాలో కొత్త కాలేజీలు ప్రారంభించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దేశంలో సీట్లు లేక చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. చదువు అయ్యాక ఇక్కడ లైసెన్సింగ్ పరీక్ష ఉత్తీర్ణులై శాశ్వత రిజిస్ట్రేషన్ పొందడానికి కష్టాలు పడుతున్నారు. వీళ్ళ రిజిస్ట్రేషన్, వృత్యంతర శిక్షణ విధానాలు క్రమబద్ధం చేయాలి, అంటే రెగ్యులరైజ్ చేయాలి. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం రాకుండా దేశంలో మరో 40,000 ఎంబీబీఎస్ సీట్లు పెంచాలి. వైద్య విద్య మీద దేశంలో 60 లక్షల నుంచి ₹1 ఖర్చు చేయాల్సి వస్తుంది. పేదల దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ కళాశాలలో 50% సీట్లు ఫీజులు ప్రభుత్వం నిర్ధారించాలి. వైద్య కళాశాలలో ఆసుపత్రులు పీపీపీ విధానం నిర్వహించే అవకాశాల మీద ఆలోచించాలి. బోధనా సిబ్బంది కొరతను పరిష్కరించాలి. ఒప్పంద నియామకాలను పక్కన పెట్టి మంచి వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించే విధానం అనుసరించాలి. బోధన వైపు వచ్చే వైద్యులకు చేయూతనివ్వాలని సూచించారు.